రాజనా ఏంటి కనిపించలే రాజనా? విన్నే ఉంటా అన్నాడు. అగో ఈయనంగా ఎవరు వస్తుండ్రు? ఏం చేసిండు బావా? ఏమో అటు ఇటు చూసుకుంటా నిమ్మలంగా వస్తున్నావేందే? ఏమిరా కంతల బామార్ది కారడం ఆడుతున్నావు? అయ్యో సీన్ బావా, ఇంత దానికే కోపానికి రావడుతుందే. మరి లేకపోతే ఏంద్రా బామార్ది, నేనే రాజయ్య గౌడ్ కనబడతలేడని ఆ మండువలు చూసినా తలపొన్న చూసినా కనబడతలేడు. కళ్ళెవలు పోయాలని నేను పరిచయం అవుతుంటే నువ్వు కారడం ఆడబడుతుంది. అయ్యో ఇవాళ గట్టిగానే ఉన్నది బావో. అందుకేరా నిన్ను కంతలోడు అంటాడు. గట్టిగానే వేద్దాం అనుకున్నా కానీ మా గౌడే రాకపోయా, నేనేం చేయాలరా? అయ్యో బాబా, మీ రాజయ్య గౌడు మండువలకి రాలేదు కాదనే. రాజయ్య గౌడ్ రాడావోయ్? రాడు బావా. రాజయ్య గౌడ్ రాకపోతే అచ్చదాకా అట్టికుంటానా? నేను కూడా ఒక ఆర్డర్ తెచ్చుకున్నా, తాక్కుంటానా కూకుంటా. నువ్వు కూడా తెచ్చుకున్నావు బావా? కూర్చో. అబ్బో గిలాస తెచ్చుకున్నావా? గిలాస కూడా తెచ్చుకున్నా. పోసుకో బావా. నేను తెచ్చినావా? తెచ్చినా. ఇటు నీళ్ళు తక్కువ పోసుకో బావా. నీళ్ళు తక్కువ పోసుకో. తక్కువ తీసుకుంటున్నాయి బామార్ది. తీసుకో బావా. నేను తెచ్చుకున్నా బామ్మారిది. ఇవాళ నేను ఎంత తాగినా, ఆ వచ్చే కళ్ళు తాగినా, ఈ క్వార్టర్ తాగినా నన్ను అనేటోళ్ళే లేరోయ్. అంటే ఇంట్లో మా అక్క లేదా బావా? లేదోయ్ బామ్మారిది, మీ అక్క జాతర వేయింది. అగో నీ ముచ్చట గమ్మతుంది బావా, మరి నువ్వెందుకు పోలేదు జాతర? కాదోయ్ బామ్మారిది, ఆడోళ్ళకు ఫ్రీ బస్సులు పెట్టిరు కదా, అందుకే తోలిచ్చిన మీ అక్కని. తీసినారు బావా, నీ అసంటోడే ఫ్రీ వస్తుందని పినాయిల్ తాగిండట. ఏంద్రా బామ్మారిది ఇక్కడ చూస్తున్నావు? ఏం లేదు బావా, అట్టిగానే. తాగు. అయ్యో బాబా మెల్లగారానే, ఇంకా టైం లేదా? ఎగ్దమ్ తాగితే ఎక్కుతుందో మంచిగా. హలో హలో సార్.
హలో, నేను ఐయు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా. అట్టనా? అయితే ఏంది? సార్ మీకు మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్లా? సార్ మీ ఫ్యామిలీ అంతటికీ ఇన్సూరెన్స్ చేయించడానికి మంచి ప్లాన్స్ ఉన్నాయి. అట్టనా? అట్లయితే నాకు ఫ్యామిలీ లేదు కదా. అయ్యో పాపం. అదేంది బావా? నువ్వు చెప్పు. అదేంటి సార్, నిన్న కాల్ చేస్తే మీ మేడం గారు మాట్లాడారు కదా. అంటే నిన్న ఫోన్ చేసింది నువ్వేనా తల్లి? అయితే నా పిల్లం ఎవరో ఆడవాళ్ళు ఫోన్ చేసిర్రు అని 4-5 తిట్టి నన్ను దానికి నీకు ఏం సంబంధం ఉందని అవ్వగారింటికి కలిగిపోయింది. అందుకేనా? అయ్యో అవునా సార్, పోనీలేండి. మీ ఒక్కరికి కూడా మా దగ్గర మంచి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? మంచి పనులు గించి పనులు పెట్టాయి. అవు బావా, నేను అడిగితే అక్క జాతరకు అయిందంటివి, ఇప్పుడేమో అవ్వగారింటికి పోయిందంట అన్నవేందే? అసలు ఏం జరిగిందే? ఇగో బామ్మర్ది, నీకు ఏమని చెప్పమంటావు, ఏదని చెప్పమంటావు బామ్మర్ది? ఇగో ఆగో, ఈయన మళ్ళెటో పోతాడు కదా. ఈ మనిషి పోనీనే పెట్టిపోతాడు కదా. ఆగో, గివ్వేం పాటలు? ఏమన్నా దేవుని పాటలు పెట్టుకుంటారు గాని ముసలోడికి దసరా కానట్టు గివ్వే సోకుల పాటలు. ఈ ఫోన్ పాడుగా ఒకటే ముట్టుకుంటాను కదా. హలో, ఎవరు మాట్లాడేది? హలో, శ్రీనివాస్ గారు లేరా? మేము కస్టమర్ కేర్ నుండి కాల్ చేస్తున్నాం. అబ్బర కొడుక, ఇదేవతో నా మొగని పేరు పెట్టి పిలుస్తాంది కదా. హలో మేడం. హలో, నేనైనా పెళ్ళాన్ని మాట్లాడతానా? నా మొగడు బయటికి వేయండు, వచ్చినాక ఫోన్ చేపిస్తా ఉండు. అబ్బర కొడుక, ఇదేవతో నా మొగని పేరు పెట్టే పిలుస్తాంది కదా. ఈ మొద్దు ముండ కొడుకు బయట గిట్లేమన్నా వేషాలు పడతాండ ఏంది? రాని వచ్చినాక ఈ సంగతే చెప్తా. ఛార్జింగులు పెట్టుకొని పోయిండు ఫోన్లు. రవి, రవి, ఆగో, తాళం ఎత్తాడు కదా, ఎటు పోతానవరా? ఎట్లేదా పెద్దవా? అయితంగా నువ్వు గిటెందుకు వచ్చినవే? ఏం చెప్పమంటావురా కొడుక, మీ పెద్దనైన సంగతి. ఆగో, మా పెద్దవేంది ఇలా బాగా కోపం కొద్దుంది. అంటే మా పెద్దకి ఇలా మూడినట్టే. అయినా మూడకుంటేంది, నేను మూడటట్టు చేస్తా కదా. ఏం జరిగిందే పెద్దవ్వా? చల్లకచ్చి ముంత దాచిపెట్టినట్టు చేస్తాను. అసలు ఏం జరిగిందే? ఏం చెప్పమంటావురా కొడుక, మీ పెద్దనైనకు ఈ నడుమ ఫోన్లు బాగా వస్తానైరా. ఎవరని లేవడితే ఆడోళ్ళు మాట్లాడతాను రా. అబ్బా, దొరికినవే పెదవాపు. నాకొక్క 1000 రూపాయలు అవసరం నేను అడిగితే ఏందిరా ఎద్దుకెద్దు ఉట్టిగానే ఊరి మీద తిరుగుతున్నావు, ఏమన్నా పని చేసుకుంటే ఏందిరా అని తిడతావు. ఆగే పెదవాపు, నీ సంగతి చెప్తా. పెద్దవా, నీకు ఒక ముచ్చట చెప్తా, కూసోయే. ఏంటిదిరా? నువ్వు కూసోయే. ఏంటిదిరా? నీకు కొన్ని అడుగుతా, చెప్తావానే? ఏంటిది బిడ్డ, చెప్తా చెప్పు. పెద్దయ్య ఈ మధ్య ఊకే ఫోన్ మాడతాడానే. ఎప్పుడు చూడ ముండకొట్టు చేతుల్లో ఉంటాందిరా ఫోను. అయితే ఫోన్ వచ్చినప్పుడు బయటకే మాట్లాడతాడానే. అవును బిడ్డ. అయిపోయిందే పెద్దవ్వా, నీ బతుకు ఆగమైందే పెద్దవ్వా. మా పెదబాపు నీ జారిపోయిందే పెద్దవ్వా. పెద్దవ్వా, పెద్దవ్వా, मस्त शेड जो नाही राणीला कमला असा ఏంటిదిరా? నా పెదబాపు నిన్ను ఆగం చేస్తాండే పెద్దవ్వా. ఏమైందిరా? మంచోడు అనుకున్నానే పెద్దవ్వా. మన పెద్ద నాయన నిన్ను గిట్లా మోసం చేస్తాడు అనుకోలేదే ఓ పెద్దవ్వా. ఏ ఆవురా పిసగాడి కొడుక, ఏదో కొంపలంటకపోయినట్టు ఏడతాను. ఏందో అర్థమయ్యేటట్టు చెప్పురా.
పెద్ద నాయన వేరే చిన్నమ్మని ఉంచుకున్నట్టున్నాడే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అబ్బర కొడుక ఈ బల్లిగుడ్ల మొకపోడు కింద పని చేసిండా? ఆగు వీడి సంగతి చెప్తా. పని ఇట్లా కాదు. పెద్ద బాపు నీకు డోలు కలుగుతుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏం చేస్తానావు? ఆగో ఏం లేదే, ఉత్తగానే కూకొని ఫోన్ చూస్తున్నా. ఉత్త కూర్చుండకపోతే ఏం చేస్తావు గాని ఏమైనా చేసేది ఉన్నదా లేదా? ఆగో గమ్మత్తు మాట్లాడతావేంది? చేసే టైంలో చేయలేదా? నాకు ఇప్పుడే సాధనైతుంది. అసలుడే గాని మహానుభావుడు. ఓహో సాధనైనప్పుడు బాగానే చేసినావు గాని. అబ్బా నీతో ఏం మాట్లాడినా కానీ తప్పే కదనే సవంతి. సార్ గాని అక్కడ నీళ్లు కాగి చల్లారుతాయి. పొయ్యి తానం చేయిపో. ఏందో ఫోన్ పట్టుకోని కూకుండు చూస్తాండు. నీ పొడి పొడి మాటలు పొడిసే కొద్ది నాకు మా అర్థమవుతుంది కానీ పోతున్నా. ఏందో ఇగలు పక్కడు అని. అగో మళ్ళా ఫోన్ వస్తుంది కదా. కదా ఓ మనిషి ఇగో ఫోన్ వస్తుంది. ఎవరో చూడే. నెంబర్ ఉన్నది కానీ పేరు లేదు. ఫోన్ లేపు మాట్లాడు మరి. అలా ఎవరు మాట్లాడేది? హలో మేడం, శ్రీనివాస్ గారు ఉన్నారా? అబ్బర కొడుక ఇది మళ్ళా చేసింది కదా ఫోను. రా బిడ్డ బయటికి వెళ్ళినాక నీ సంగతి చెప్తా. బయటికెళ్ళు బిడ్డ నీ సంగతి చెప్తా. ఎవరే సవంతి ఫోన్ చేసింది? నీకు తెలియదా? అగో నీ కథ గమ్మతుంది ఏంది స్రవంతి? నీ కళ్ళ ముంగట్నే తానం చేసి రావడి. ఫోన్ ఎవరు చేసిరో నాకేం తెలిసే? నువ్వు నా ముంగట్ లేకుంటేంది? నాకు ఏం తెలియదు అనుకుంటానవా ఏంది? గట్లట తెలుస్తుంది. నాకు ఏం తెలియదు అనుకుంటానావు కదా. నాకు అన్ని తెలుసు. అసలు ఫోన్ ఎవరు చేసిర్రు నీకేం తెలుసు? నన్నెందుకు అంటున్నావే? అగో నీకేం పుట్టిందే? నీ ఫోను నేను ఎప్పుడు ఎత్తి మాట్లాడినా ఆడోళ్ళే మాట్లాడతాను. ఇక నాతో నీకేం అక్కరా? నువ్వు నాదే ఉండు ఇంట్లో, నేను ఉండనే ఉంటా. ఇక నేను పోతా. ఏం దసరావంతి గట్లండ్రు? ఇక నేను పోతానా? అగో ఆ ఆడవాళ్ళు ఎవరు? నువ్వెందుకు ఎడుతున్నావు? ఎందుకే గట్లా? అది నువ్వే ఉండు ఇక. అగో అదంటది శ్రావంతి. అదో ఈ బామ్మది జరిగింది. మరి గింతగానం జరిగితే అక్క జాతరకు అయిందంటున్నావేంది బావా? లేకుంటే ప్రతి అడ్డమైన తోటి నా పెళ్ళం పోయిందని చెప్పమంటావా? ఏ బావా ఎవ్వరిని పట్టుకొని అడ్డమైనోడు అంటున్నావు? మంచిగా మాట్లాడు. తాగినోని వాడిని ఇడిచిపెడతానా? లేకపోతే మంచిగుండదు. తాగినా ఏం కాదు, తాగకున్నా ఏం కాదు, నీతోటి పోరా. నాతోటేం కాదా? నాతోటేం కాదా చూస్తా. ఇగో నీ సంగతి ఊళ్ళందరికి చెప్పి నీ ఇజ్జత్ మానం తీపిస్తా.
నీ అవ్వ వీడు పోయి అన్నట్టు అందరికి చెప్తాడు ఏంది నీ అవ్వ నాకు ఇంతగానో ఎక్కిందా ఇప్పుడే ఈ పొల్ల ఫోన్ చేయన్నా అరే నీ అవ్వ ఎట్లా నీ అవ్వ చెప్పని ఆడు చెప్పినప్పుడు మనం చూస్తాం సత్తిగా అరే సత్తిగా నా ఇజ్జత్ వీళ్ళంతా తీస్తా అనుకుంటామేనా గారా బతుకే మాయా జగమే మాయా అగో ఈయనేంది జగమే మాయ బతికే మాయ కదా ఉల్టా పాట వాడతాడు నేను పొద్దుగాల గుర్రం ఎక్కినట్టున్నాడు ఓ సినిమా ఇటు అగో ఈడెవడు ఓహో నువ్వు అవోయ్ బామ్మర్ది నేనే అవుగానంత మంచిదేనా బావా మంచిగానే ఉన్నావు మంచిదేనా సిగ్గున్నా అదే బావా నీకేమన్నా అక్కవో అవ్వగారింటికి అదే ఏరితే అంత మంచిదేనో అంటున్నావు ఇంకా ఏ చిన్నప్పటి నుండి మంచిదేనా బాగున్నావా అనుడు అలవాటు అయిపోయింది అయితమే కానీ మీ అక్క వాళ్ళ అవ్వగారింటికి ఏందని నీకేవాళ్ళు చెప్పిర్రు ఆ పనికి మాలోడేనా చెప్పింది ఆ కంతల సత్తిగాడా చెప్పింది లేకపోతే ఎవడాడు ఇంకా సత్తాను గంత మాట అంటే ఏందే బావా ఊరు అంతా అనుకుంటే నేను నీతో అన్నా నీ తెలియదానే బావా ఊరోళ్ళంతా ముచ్చట పెట్టేది ఓహో ఊరంతా అనుకుంటుర్రా నరుణ్ణే నాలుకే ఎన్నో రకాలు అనుకుంటారు అనేది అందుకన్నా నీకన్నా మానం ఉంది అవోయ్ వేసేసాడు బాగా వేసేసి అటు ఇటు నా మీదకి వచ్చినా మళ్ళా అట్లా అంటే నువ్వు పట్నం పనికి అయినప్పుడల్లా మీ ఇంటికి కూడా వచ్చిపోతుండట ఎవడే బావా నీతో అన్నది అయినా ఈ మాట అన్నది కూడా ఈ ఊరోళ్ళేరా ఈ మాటని ఈ ఊరోళ్ళని ఎవ్వరిని అడిగినా చెప్తారు అసలు నిన్ను మందలిచ్చు తప్పు నాదే బావా గంతేరా బామ్మర్ది మనదైతే ఆదివారం మందిదైతే మంగళవారం బాధ లేని మనిషి ఉంటారా ఈ భూమి మీద అందరిది గట్టినే అనుకోవాలి అబ్బా బావా నువ్వు తాగినా నిజం మాట్లాడుతానవే ఈ అవ్వ తాగితేనే కాదురా నిజాలు బయటకు వచ్చేది షేడ్స్ ఉన్నారా నీలా లేకపోతే ఎత్తత్తైరా అయినా తాగుబోతోళ్ళు అంటే అందరికి సులుకనేందిరా తాగేది బాధలు మర్చిపోయేతందుకేరా అది తాగేది బాధలు మర్చిపోయేతందుకేరా అయినా తాగుడు అలవాట్లైనంతో నేను మాట్లాడు వేస్టురా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి నీతోటేం మాట్లాడరా బతుకే మాయా జగమే మాయా అగో ఈ బావ మళ్ళా గట్టే మారుతుండగా ఉల్టా పాల్టా పెళ్ళాం పోయి గిన్ని రోజులు అవుతాంది ఏం చేస్తాందో ఎట్లున్నదో అని గింత కూడా రాకపాయే నా ఇచ్చ నేనే పోవాలి నా ఇచ్చ నేనే రావాలి ఈ పెద్ద పిట్ట కాళ్ళ మీద మన్ను పోతూ ఏం చేస్తాండో నేనే పోవుడట నేనే అచ్చుడట ఏం చేస్తాండో ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటూ ఉండవచ్చు ఇక నేనిచ్చ నేనే పోతాను కదా ఎంత మీదకి ఎక్కిపోతాడో బతుకే మాయా జగమే మాయా పెళ్ళం లేకపోతే ఊళ్ళు ఎంత విలువలో ఆగో ఇంకా లేడు కదా అగో అగా నువ్వేందే మళ్ళొచ్చినావు అలిగలిగిపోతుంది కదా నేను పోతే దాన్ని తెచ్చుకొని ఇంట్లో కులుకుదామని చూస్తానవా ఏమవుతుంది అది ఓహో కస్టమర్ కేరా గదే గదే
దాని పేరు కస్తూరాట కదా. నాకు మాయర్క. నీకు ఎరకైందా? అబ్బా తాగిందంతా దిగ కదనే. ఓసి పిసమోకన్నానా, అది కస్తూరి కాదే, కస్టమర్ కేరు. కస్టమర్ కేర్ అంటే కంపెనీ పోనే. ఇన్సూరెన్స్ కోసమే నువ్వేమిన్నావో ఆడోళ్ళ గొంతింటేనే కథం. ఊళ్ళో నా ఇజ్జత్ అంతా కదనే శ్రావంతి. ఓహో, నేను ఇంకా ఎవతో అనుకున్నా కాదయ్యా. అయినా చెప్పుడు మాటలు నీ బంగారం అసలు నిన్ను మస్తు అవమానించిన. నన్ను క్షమించయ్యా, తప్పైంది. కాదే శ్రావంతి, ఈ వయసులో నీతోటి నెగురుడే కష్టము. నా ముఖానికి ఇంకోది కావాలన్నా. ఆహా, ఇంకో దేవత నచ్చిందనుకో, నిన్ను దాన్ని ఇద్దరిని కోసి ఉప్పు కారం అద్దుతా. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టుర్రి. తప్పనిసరి కొట్టుర్రి, మర్చిపోకుండ్రి. బాయ్.